హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 6. ఇప్పుడు దేవాంశ్ చెప్పిన దానికి శివాని బ్రెయిన్లో లైట్ వెలిగింది. అది ఏంటంటే వేదిక దేవాంశ్ సార్ మేన్కోడలు అని. వెంటనే ఆ విషయాన్ని శివాని సునీతని అడగగానే ఆమె అవునని చెప్పింది. శివాని సునీత మాట్లాడుకునే సమయంలో వేదిక టీవీ ముందు కూర్చొని కార్టూన్స్ చూస్తుంది. శివాని సునీతని వేదిక పేరెంట్స్ గురించి అడిగింది. సునీత గారు వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారని, అప్పటి నుంచి వేదిక పాప తల్లి తండ్రి లేకుండా ఉంది అని చెప్తుంది. వెంటనే శివాని సునీతకి ఇంకో ప్రశ్న సంధించింది. వేదిక తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వేదిక వయసు ఎంత అని. అప్పుడు తనకి కేవలం 11 నెలలు అని మాత్రమే అని చెప్పి, మీరు ఆ వార్తని వార్తాపత్రికలలో చదివి ఉంటారు అని చెప్పింది సునీత. వేదిక మౌనంగా ఉండటానికి కారణం ఇదేనా? శివాని సునీతని అడిగింది. అవును, అప్పటి నుండి ఈ అమ్మాయి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. అంటే కొంతమంది అప్పటి నుండి చిన్న చిన్న వర్డ్స్ మాట్లాడతారు కదా పిల్లలు. దేవాంశ్ బాబు పాపను చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ కి, స్పెషలిస్ట్ వద్దకి తీసుకెళ్లాడు. కానీ ఏం ఉపయోగం లేదు. అందరూ షాక్ కారణంగా ఇదంతా జరిగిందని అంటున్నారు. ఆ యాక్సిడెంట్ లో వేదిక మాత్రమే బతికి ఉంది, కోలుకుంది అని ఇదంతా శివానికి చెబుతూ సునీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దేవాంశ్ ఎందుకు అంత కోపంగా ఉన్నాడు ఇప్పుడు అర్థమైంది శివానికి. బహుశా దీని వెనుక ఉన్న కారణం వేదిక పరిస్థితి అని. ఇక అప్పటి నుండి వేదిక నవ్వడం, మాట్లాడటం మర్చిపోయినట్టుందనుకొని శివాని వెళ్లి వేదిక దగ్గర కూర్చుంది. ఇద్దరు టీవీలో కార్టూన్లు చూశారు. కాసేపటికి వేదికను బయటకు తీసుకెళ్లాలని, పాపకి కూడా మంచి ఫీలింగ్ కలుగుతుంది అని శివాని అనుకుంది. ఆ సమయంలో సునీత అక్కడ లేకపోవడంతో శివాని సునీతకి తెలియజేయకుండా వేదికను తీసుకెళ్లింది. ఇద్దరు దగ్గరలో ఉన్న బీచ్ సైట్ కు వెళ్లారు. శివాని వేదికను అక్కడున్న స్వీట్ కార్నర్ తినిపించి తర్వాత కాటన్ క్యాండీస్ ని కూడా తినిపించింది. ఇక్కడ దేవాంశ్ తన రొటీన్ ప్రకారం సునీతకు కాల్ చేశాడు. కానీ సునీతకి వేదిక, శివానీలు ఎక్కడా కనిపించలేదు. సునీత అక్కడే పనిచేస్తున్న ఒక పని మనిషిని అడిగింది. ఆమె శివాని వేదికను వాకింగ్ కోసం బయటకు తీసుకువెళ్ళిందని చెప్పింది. ఈ విషయం దేవాంశ్ కి ఫోన్లో తెలియగానే ఎక్కడా లేని కోపం వచ్చింది. ఎవరైనా అతన్ని చూస్తే అగ్నిపర్వతం బద్దలైందా అనిపిస్తుంది. వెంటనే బ్లేజర్ ఎత్తుకొని చేతి మీద వేసుకొని హడావిడిగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. దారిలో అతను శివానికి కాల్ ట్రై చేస్తున్నాడు, కానీ ఆమె ఫోన్ పనిచేయలేదు. దాంతో దేవాంశ్ కోపం మరింత పెరిగిపోయింది. దేవాంశ్ ఇంటికి చేరుకొని అతను చేసిన మొదటి పని సునీతపై, ఆమె అజాగ్రత్తపై కోపం తెంచుకొని ఆమెను అరిచాడు. అప్పటికే శివాని వేదికతో కలిసి ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె వేదిక గదిలో వేదికను పడుకోబెట్టి ఆమె తన గదిలో కూర్చొని పుస్తకం చదువుతోంది. సునీతని అడిగిన తర్వాత దేవాంశ్ కోపంతో శివాని గది వైపు వెళ్లి విసురుగా డోర్ ఓపెన్ చేశాడు. డోర్ సౌండ్ కి ఉలిక్కిపడి అటు చూసి అతను అంత కోపంగా తలుపు తెరిచేసరికి శివానికి భయం వేసింది. దేవాంశ్ ఆమె దగ్గరకు వెళ్లి ఆమె చేతిలో ఉన్న పుస్తకాన్ని లాక్కొని దూరంగా విసిరి తన చేతులతో శివాని 2 చేతులను గట్టిగా పట్టుకున్నాడు. దేవాంశ్ కోపాన్ని చూసి శివాని బిక్కచచ్చిపోయింది. ఆమె భయంగా దేవాంశ్ కళ్ళలోకి చూసేసరికి అతని కళ్ళు నిప్పులు కురుస్తున్నట్టు అనిపించాయి. శివాని గొంతు తడియారిపోయి బిగిసిపోయినట్టు నించుంది. దేవాంశ్ కోపంగా ఆమెను కదిలిస్తూ, నన్ను అడగకుండానే వేదికను ఇంట్లో నుండి బయటకు తీసుకెళ్లడానికి ఎంత ధైర్యం నీకు? అది వేదికకు ఎంత ప్రమాదమో తెలుసా అని కోపంగా అన్నాడు. దేవాంశ్ ప్రవర్తన వల్ల శివాని ఏడుస్తుంది. కానీ అతను మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. అతను శివాని 2 చేతులను ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. నేను అప్పటికీ చెబుతూనే ఉన్నాను, పెడసరంగా మాట్లాడటం మానేయండి. ప్రస్తుతం వేదికకు ఏది ఒప్పో ఏది తప్పో మీకు తెలియదు. ఇక నుండి నేనేం చెబితే అదే చెయ్యండి, ఎంత చెప్తే అంతే చెయ్యండి అని కోపంగా మాట్లాడుతూనే శివాని చేతులపై ఉన్న పట్టు సడలించి గదిలో ఉంచి బయటకు వెళ్లాడు. బయటకు వస్తూనే గట్టిగా ఊపిరి పీల్చుకొని తన గదిలోకి వెళ్లాడు దేవాంశ్. ఇక్కడ శివాని నేలపై కూర్చొని ఏడవటం స్టార్ట్ చేసింది. ఇప్పటి వరకు తనతో ఎవరూ ఇలా ప్రవర్తించలేదు. ఆమెను ఇలా బాధ పెట్టే రైట్ దేవాంశ్ కి ఎలా వచ్చింది? ఆమె అతని కోసం పనిచేస్తుంది కానీ బానిస కాదు. దాని గురించి ఆలోచిస్తూనే శివానికి ఇంకా ఏడుపు వచ్చింది. అప్పుడే శివాని ఫోన్ కి ఆమె స్నేహితురాలు శ్వేత నుంచి కాల్ వచ్చింది. శివాని ఏడుపు గొంతు విని శ్వేత కంగారు పడింది. ఆమె శివానిని కొంచెం రిలాక్స్ అయ్యి జరిగింది చెప్పమని అడిగింది. శివాని కళ్ళు తుడుచుకొని పక్కనే ఉన్న టేబుల్ మీద గ్లాస్ లో ఉంచిన నీళ్లు తాగి జరిగినదంతా శ్వేతతో చెప్పింది.
వెంటనే శ్వేత, అయినా అతను తన గురించి ఏమనుకుంటున్నాడు, అతను ఏం చెప్తే అలా చేయాలా అని కోపంగా అని, నువ్వొక పని చెయ్యి, అక్కడ వర్క్ మానేసి రమ్మని చెప్పింది. అప్పుడు ఆ రాక్షసుడు చెప్పే పనులు చేయాల్సిన అవసరం లేదు, నేను నీకు వేరే పనిని వెతుకుతాను అని మాట్లాడుతున్నప్పుడే శ్వేత శివాని ఏడుపు ఆపించి ఆమెను అక్కడి నుండి వచ్చేయమని చెప్పింది. సునీత శివాని గదికి వచ్చేటప్పటికి శివాని తన వస్తువులను సర్దుకుంది. శివాని తన సామాను సర్దుకోవడం చూసి సునీత ఆమెను ఆపేందుకు ప్రయత్నించారు, కానీ శివాని ఆమె మాట వినలేదు. శివాని ఏడుస్తూనే తన వస్తువులను సర్దుకుంది. అప్పుడు సునీత కళ్ళు శివాని 2 చేతులపై పడి వేలు ముద్రల మీద పడ్డాయి. ఇప్పుడు విషయం ఏమిటో సునీతకి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆమె దేవాంశ్ గదిలోకి పరిగెత్తి, శివానమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది బాబు అని అడిగింది. అప్పటికి దేవాంశ్ కోపం ఇంకా చల్లారలేదు. సునీత చెప్పింది విని పిడికిలి బిగించి డ్రాయర్లోంచి పేపర్ తీసుకొని శివాని గది వైపు వెళ్ళాడు. సునీత అతనిని వెంబడిస్తూ వస్తున్నది చూసి అతను ఆమె వెంట రావడం నచ్చలేదు. దేవాంశ్ శివాని గదిలోకి వెళ్లి లోపలికి వచ్చిన తర్వాత డోర్ మూసేశాడు. దేవాంశ్ మళ్లీ ఇలా చేయడంతో శివానికి భయం వేసింది. ఎందుకంటే ప్రస్తుతం దేవాంశ్ ఆమె వైపు చూస్తున్న తీరు చూస్తుంటే నమిడి మింగేసేలా అనిపించింది. దేవాంశ్ అడుగులు శివాని వైపు ముందుకు పడుతున్నాయి. అదే సమయంలో శివాని అడుగులు వెనక్కి తగ్గుతున్నాయి. శివాని దేవాంశ్తో ఎందుకు ముందుకు వస్తున్నావు, నాకు దూరంగా ఉండు అని అంది. కానీ దేవాంశ్ అదంతా విననట్లు అడుగులు ముందుకు వేస్తున్నాడు. లాస్ట్ కు శివాని వెనక్కి వెళ్ళడానికి ప్లేస్ లేక గోడైంది. ఆమె వెళ్లి గోడకు ఆనుకొని నిలబడి భయంతో కళ్ళు మూసుకుంది. ఆమె వైపు కదులుతున్న దేవాంశ్ ఒక్కసారిగా ఆగి తన చేతిలో ఉన్న పేపర్ ని శివాని ముఖం ముందు పెట్టి కళ్ళు తెరిచి ఇది చూడు అని అన్నాడు. శివాని ఇంకా కళ్ళు తెరవకపోయేసరికి దేవాంశ్ ఆమెతో, నేను నిన్ను తాకడం లేదు కదా, కళ్ళు తెరిచి ఇది చూస్తే బాగుంటుంది అన్న దేవాంశ్ మాటలు విన్న శివాని కళ్ళు తెరిచింది. శివాని వర్క్ అగ్రిమెంట్ పేపర్స్ అని దేవాంశ్ తన మొహం ముందు పెట్టిన పేపర్స్ పట్టుకొని ఉండడం చూసుకుంది. శివాని నిన్న పేపర్స్ పై సంతకం చేసింది. నేను అప్రూవ్ చేసేంత వరకు, అంటే వచ్చే సంవత్సరం వరకు మీరు ఈ జాబ్ ని వదిలిపెట్టలేరని ఈ అగ్రిమెంట్ లో స్పష్టంగా రాసి ఉంది. మీరు ఉద్యోగం వదిలేస్తే మీరు నాకు 1 సంవత్సరం జీతం చెల్లించాలి, అది 36 లక్షలు అవుతుంది. ఇప్పుడు కూడా మీరు ఉద్యోగం వదిలివేయాలని అనుకుని ఉంటే నాకు పెనాల్టీ ఇచ్చి వెళ్ళిపోండి అని చెప్పి దేవాంశ్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవాంశ్ బయటకు రాగానే సునీత వైపు చూసి ఆమె ఎక్కడికి వెళ్లడం లేదు అని చాలా కాన్ఫిడెన్స్ తో చెప్పి దేవాంశ్ తన గదిలోకి వెళ్ళాడు. ఇక్కడ దేవాంశ్ ప్రవర్తనకు శివానికి చాలా కోపం వచ్చింది. ఎంత అహంకారి, రాతి హృదయం ఈ మనిషికి, మానవత్వం అస్సలు లేదు అని మనసులోనే తిట్టుకొని మళ్లీ ఏడవడం ప్రారంభించింది. సునీత గదిలోకి వచ్చేసరికి శివాని ఏడుస్తూ వస్తువులను, తన థింగ్స్ ని మళ్లీ కబోర్డ్ లో సర్దుకోవడం చూసి దేవాంశ్ శివానిని ఆపాడని ఆమెకు అర్థమైంది. అయితే ఎలా? శివానితో తప్పుగా ఏమన్నా బిహేవ్ చేశాడా? లేదు లేదు, దేవాంశ్ బాబు ఎప్పుడు అలా చేయలేడు అనుకొని వెళ్లి శివాని భుజం మీద చెయ్యి వేసి ఆమె ఆలోచనలో పడింది. భుజం మీద చెయ్యి పడగానే ఒక్కసారిగా షాక్ తో వెనుదిరిగింది శివాని. తన ఎదురుగా నిలబడి ఉన్న సునీతను చూడగానే వెంటనే ఆమెను కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టింది. దేవాంశ్ ని అంత కోపంగా చూసి ఆమె లోపలే భయపడిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు తన తండ్రి కూడా తనని అన్ని మాటలు అనలేదు. ఇంకా ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.